అంత పెద్ద, అది కూడా పైన తగులుతుంది. అదిగోండి వెయిట్. అయిను ఈ బస్సు చూడండి, టర్నింగ్ తిప్పుకునేదానికి ఊరు బయటకు వచ్చింది బాబు. కొండ చర్యలు ఇరిగి దుమ్ముక్కం పడిపోయినాయట. సో ఇదిగోండి ఈ షాప్ ఉంది కదా, ఈ షాప్ గుర్తుపెట్టుకోండి, దాని గురించి మళ్ళీ చెప్తా. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ప్రజెంట్ టైం వచ్చి 9:20 అయితే కావస్తుంది, ఆల్మోస్ట్ 9:30 అయితే కావస్తుంది. సో మనమైతే నిన్న డెహ్రాడూన్లో ఈ బండి సర్వీస్ అన్నీ చేయించుకొని మనమైతే ఇప్పుడు డెహ్రాడూన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. సో ఈరోజు మనం ఎక్కడికి పోతున్నాం అంటే నార్కండా అని ఒక హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్లేస్ అయితే ఉంది, ఆడ వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఈరోజు పని అదనమాట. అది ఇక్కడి నుంచి మనకి 275 కిలోమీటర్ అయితే చూపిస్తూ ఉంది. ఎంత లేదన్నా ఒక 7:30 నుంచి 8 గంటలు అయితే పడుతుందని అయితే మనకి గూగుల్ అమ్మ చెప్తా ఉంది. చూద్దాం, మనకి సాయంత్రం వరకు అయితే టైం ఉంది. 270 కిలోమీటర్కి 8 గంటలు ఎందుకురా అంటే అది మనకి కొంచెం రోడ్ అనేది ఆఫ్ రోడ్ అనమాట. అంటే కొంచెము రోడ్ అనేది ట్రిక్కీగా ఉండబోతుంది. ఎండ సాగు కొట్టేస్తూ ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి డెహ్రాడూన్లో ఇట్లా ఉంటుందని ఎండ. మామూలుగా పొద్దున్న 7 గంటల బయలుదేరదామని 6:30 రెడీ అయి కూర్చున్నాము. కానీ నిన్న మనము ఒక పెద్ద ఘనకార్యం చేసినాం అన్నమాట పొద్దున్నే. అందుకని 9:30 అయితే అయింది బయలుదేరేసరికి. ఇదిగోని ఏమైందంటే నిన్న యాక్చువల్గా మనం ఉన్న ఆ హోమ్ స్టే దగ్గరికి ఆపోజిట్లో ఒక షాప్ అయితే ఉంది. ఆ షాప్లో పోయి రాత్రికి వాటర్ కావాలి కదా అని ఒక 2 వాటర్ బాటిల్ అయితే తీసుకొని మన బండి తాళాలు ఆ షాప్లో పెట్టి మర్చిపోయి వచ్చి పొద్దునంతా రెడీ అయ్యి బయలుదేరదామని తీరా బండి తాళాలు చూస్తే ఏడుండే తాళాలా ఇంకేముందా, మొత్తం అంతా అన్ని కింద నుంచి పైకి తిరగేసిన అన్నీ. ఇంకా ఎతికి యా బ్యాగ్లో పెట్టినాను, ఏడ పెట్టి సచ్చినాను అని మొత్తం అన్ని ప్యాంటు జోబీలు మళ్ళీ బట్టలన్నీ కింద వేసి మొత్తం అన్నీ చదువుకున్నా మళ్ళీ అని కింద వేసి ఎతికి ఏడ దొరకపోయేసరికి అసలు నిన్న నైట్ ఏం చేసినామని కూర్చొని ఆలోచిస్తా ఉంటే అప్పుడు అర్థమైంది ఎత్తుకొని ఆ షాప్లో అయితే పెట్టేసి మర్చిపోయినామని. సరే ఆ షాప్ దగ్గరకు పోతే ఆ షాప్ ఓపెన్ చేస్తే కదా వాళ్ళు 9 దాకా రాలా. అతను షాప్ ఓపెన్ చేసే లోపల మనకి టిఫిన్ అన్న చేద్దామని అట్లా నడుచుకుంటా పోతే టిఫిన్ షాపులు లేవు, ఎడపోళ్ళు. సరే ఆడేదో ఒక బేకరీ ఉంటే ఆ బేకరీలో ఒకటి చాక్లెట్ బ్రౌనీ కేక్ ఒకటిను, ఒక చిన్న పేస్ట్రీ ఒక పీసును, ఇంకోటి ఏదో పిజ్జా ఏదో ఒకటి ఉంది, మామూలుగా మొక్కజొన్న ఇత్తనాలు పిజ్జా. ఆ 2 అయితే తిన్నాము. ఆ మొక్కజొన్న పిజ్జా సగం తిన్నా, సగం పడేసిన. ఆ చాక్లెట్ బ్రౌనీ కేక్ మాత్రం చాలా బాగుంది పొద్దున్నే. సరే మనం ఆ 2 తిని షాపు అక్కడ పోయేసరికి ఆ షాప్ అతను అయితే వచ్చినాడు. అన్నగారు నిన్న ఇట్లాగా కాలం మర్చిపోయినాను మీ షాపులో అంటే ఆయన పాపం దాచి పెట్టుకోన్నాడు. నిన్న నైట్ చాలా మందిని అడిగినాను ఎవరిది తాళం అని, ఎవరు తెలియదు అన్నారు. చుట్టుపక్కల అడిగినాను, ఎవరు తెలియదు అన్నారు. అందుకని మనం లోపల పెట్టి డెస్క్లో పెట్టున్నాను, ఎవరన్నా వస్తే అడిగితే ఇద్దాం అనుకొని అని చెప్పినాడు. అదే అన్న నిన్న మీతో మాట్లాడుతూ నేనైతే తాళాలు మర్చిపోయినాను, ఇందాకే వచ్చినాను, మీరు అప్పటికి ఓపెన్ చేయలేదన్న అని చెప్పిన. అదే మేము కొంచెం లేట్ అవుతుంది ఓపెన్ చేసేదానికి, 9 అట్లా అవుతుంది అన్నాడా. సర్లే అన్న అని అతనికి ఒక థ్యాంక్స్ చెప్పి మొత్తానికైతే తాళం తీసుకొని బయలుదేరిన. ఇట్లా ఉంటుంది అనమాట మనతోనే. ఒక పని చేయం మనం, పెద్ద ఘనకార్యాలు చేసేదాన్ని. మొత్తానికి మనము సాయంత్రం లోపల నార్కన్ దాకా అయితే వెళ్ళాలి. అదే ఈరోజు పని. అండ్ అయితే పోదాం. ఇక్కడి నుంచి అన్ని కొండల్లో జర్నీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి వెనకాల టైర్ అనేది మార్పించాలి. ఎక్కడ మనకి అసలు దొరకడం లే టైర్ అనేది మార్పిద్దామంటే. సరే ఈరోజు మార్పిద్దాం అనుకుంటే ఈరోజు సండే షాపులు ఓపెన్ చేయట్లే ఇల్లు. ఇంక మళ్ళీ సోమవారం అంటే రేపు దాకా మళ్ళీ వెయిట్ చేయాలా. సర్లే వెళ్ళిపోదాము, మళ్ళీ ఎడన్నా దొరికితే మార్పిద్దాము అని అయితే మనం మొత్తానికి అయితే బయలుదేరుతున్నాము. ఈ డెహ్రాడూన్ మెడికల్ కాలేజీకి చాలా ఫేమస్ ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా మొత్తం అంతా మెడికల్ వాళ్ళే ఉండరు. ఇప్పుడే కొంచెము బయటకైతే పడినాము ఆ డెహ్రాడూన్లో నుంచి. కొంచెం ఇది ఓపెన్ రోడ్డు.
ఇది పెద్ద కాలువ ఒకటి ఉంది కదా. అంబాల 105 కిలోమీటర్లంట. సో మనమైతే ఇప్పుడు కొండల్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాము. ఇవి ఆల్మోస్ట్ మనకి స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు హిమాలయ పర్వతాలకి ఇవి స్టార్టింగ్ కొండలు. ఇప్పుడంతా మనము ప్లెయిన్ ల్యాండ్స్లో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి మొత్తం అన్ని కొండలే ఇంకా. ఇక్కడ చూడండి, ఈ కొండలకి ఏదో చీర కట్టినట్టు ఈ మెషిన్ ఎట్లా కట్టినారు, ఇనప దాని మెషిన్ మొత్తం అంతా ఇనప మెషిన్. రాళ్ళు ఒరిగి పడుకోకుండా ఏదో చీర కట్టినట్టు కట్టుండారు బాబు వీటికి. నుంచి వచ్చినాం కింద నుంచి, ఆ కొండ మీద నుంచి అట్లా తిరుక్కొని మళ్ళీ ఈ కొండ మీదకి అయితే వచ్చినాం. ఇప్పుడు ఆడు చూడండి అసలు ఆ ఊరు ఏముందో. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ అభయ. ఇది పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్కి స్వాగతం. హిమాచల్ ప్రదేశ్ బస్సు ఎక్కడి నుంచి అక్కడికి పోయేది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓయ్ ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. ఏముందరాడా ఊరా. ఇది బస్ స్టాండ్. ఎంత బాగుందో బస్ స్టాండ్. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్. సో ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 11:30 అయితే అయింది. అరే ఏముందరాడా. ఈ బస్సు చూడండి, టర్నింగ్ తిప్పుకునేదానికి ఊరు బయటకు వచ్చింది పాపం. ఆడాడుందా స్థలమా, అది ఊరు. ఆ టర్నింగ్ తిప్పుకునేదానికి స్థలం దొరక్క ఈ ఊరు బయటకు వచ్చి టర్నింగ్ తిప్పుకొని పోతా ఉంది. మామూలుగా ఉండదు వెళ్తానే. ఆ పైన నుంచి అట్లా పోయి అట్లా తిరుక్కొని రౌండ్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు కిందకైతే వచ్చినాం ఇక్కడికి.
కొండలు ఎక్కడంగానే ఉంది. గాడిద మా నడు రోడ్లో ఏం చేస్తుంటావు అమ్మ? ఇది గాడిద అటు గుర్రం కాదు, మధ్యలో క్రాస్ బ్రీడ్. అది 12:40 అయితే కావస్తూ ఉంది. విపరీతంగా ఆకలేస్తూ ఉంది. ఈడైతే ఒక డాబా లాగా ఉంటే ఈడైతే ఆపినాము మనం భోజనానికి. ఈడు భోజనం చేసుకొని మనమైతే మళ్ళీ బయలుదేరుదాం. క్యా క్యా థాలీ మే చికెన్ థాలీ. ఇక్కడ ఏదో దారిలో పోతామంటే ఒక హోటల్ అయితే ఉండింది. ఆ హోటల్ అయితే ఆపినాము. ఒక 2 రోటీలు, రాజ్మా చావులు, బంగాళాదుంప కర్రీ. సో మనమైతే ఆడ హోటల్లో అయితే భోజనం చేసుకున్నాం. భోజనము 100 రూపాయలు అయితే తీసుకున్నారు వాటర్ బాటిల్తో కలిపి. రాజ్మా కర్రీ అయితే ఒకటి ఇచ్చినారు. దాంట్లోకి వీళ్ళు నెయ్యి వేసినారు. ఆ నెయ్యి టేస్ట్ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నది ఆ కైండ్ ఆఫ్ టేస్ట్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తిన్నా. వీళ్ళు ఇచ్చిన నెయ్యి మాత్రము చాలా టేస్ట్, చాలా ప్యూర్గా ఉంది. సో ఇప్పుడైతే మనము హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉన్నాము. ఈ హిమాచల్ ప్రదేశ్లో కరెక్ట్గా బార్డర్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఈ రోడ్డు బార్డర్లో పోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ కొండ ఉంది కదా, ఆ కొండ ఉత్తరాఖండ్లో ఉంది. మధ్యలో బార్డర్ అయితే ఉంది. ఇది వచ్చి హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంటుంది, నార్కండ అనేది. దానికి ఇప్పుడు మనం కొంచెం దూరము మళ్ళీ ఉత్తరాఖండ్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఉత్తరాఖండ్లో కొంచెం దూరం అయితే మనము రైడ్ చేసి దాని తర్వాత మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లోకి అయితే కలుస్తాము. అదంతా హిమాచల్ ప్రదేశ్, ఆ కొండలో ఉండేది. అటు సైడ్ మొత్తం అంతా హిమాచల్ ప్రదేశ్, ఇది ఉత్తరాఖండ్. ఓయ్ 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 ఓయ్. నన్ను పోనీరా నువ్వు. ఇక్కడ చూడండి రోడ్డు ఎట్టుందో. ఆ పక్కనే లోయ ఉంది. ఎంత లోపలికి ఉంది అనుకున్నారు? అది ఎడవ అడుగులో పోతా అన్నది రివరు. ఈ అంచున్న మనకి ఈ రోడ్డు అయితే ఉంది. నేను ఇది కనిపిస్తుందా? చూడండి రివరు ఎంత లోపలికి ఉందో. ఫ్లో మాత్రం చిన్నగా లేదు కదా. వాటరు కిందకి దిగేదానికి ఎక్కడ కానీ జాగానే లేదు. భలే అందరూ సుధీర్ రాయడరు రోడ్డు మాత్రం. ఇది చిన్న బ్రిడ్జి ఒకటి ఉంది. 16 టన్నులు అంటే ఈ బ్రిడ్జి వెయిట్. అయినో ఈ లారీ వస్తుంది. ఇప్పుడు ఎట్ట పోవాలా? ఈ లారీ ఏమో స్పీడ్లో వస్తున్నాడు. ఏందిడు నీ అబ్బరే, నీకోసం నేను ఆగితే నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. కూడా ఇల్లు చూడండి, ఇల్లు ఈ రోడ్డు మీద ఇట పోయేదానికే భయం వేస్తూ ఉంటే వాళ్ళు పైన ఎక్కి అది ఇంకా ఎట్టుంటుందంటే పడిపోతున్నారా అనిపిస్తూ ఉంటుంది పైన అయితే. అట్లాగా వాళ్ళు పొనుకొని నిద్రపోతూ ఉంటారు పైన. దీని వెనకాల పోతే వీళ్ళు కింద రాళ్ళు వస్తూ ఉంటాయి. ఈ పక్కనైతే మనకి వాటర్ అయితే వస్తూ ఉంది. ఈ వాటర్ అట్లా కాలువల్లో నుంచి డైవర్ట్ చేసి అటు పొలాలకైతే వాడుతూ ఉంటారు వీళ్ళు. అటు కొండల్లో నుంచి వచ్చిండే వాటర్ని. చూడండి ఎంత బాగుంది రోడ్డు ఇది. మాట వినకుంది ఎందుకే కరెక్ట్గా బస్సు పడుతుంది ఇక్కడ ఈ రోడ్లో. అంత పెద్ద అది కూడా పైన తగులుతుంది. అదిగోండి అటు ఇటు అయిందంటే ఆ కొండలు తగులుతాయి పోయి. అన్న నేను పోతా అన్న ముందా చూడండి ఆ బస్సు పైన అటు గురి అమ్మప్పుడు బాబు. ఈ బస్సు సైజు వస్తా బిస్కెట్ అవుతుండే కొంచెంలో. తగులుతుంది ఇదే కొండలు తగులుతుంది పైన టాపా. థ్యాంక్ యూ.
అవి లైవ్ స్పీడ్ బ్రేకర్లు. అది పక్కనే వాగు, ఈ రోడ్డు. ఇదిగోండి, ఎక్కడితో అయితే మనకి ఉత్తరాఖండ్ అయిపోయి ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇది బార్డర్, ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ బార్డరు. ఇదేందో ఉన్నటువంటి రోడ్డు టైప్ అయింది. అబ్బాబ్బాబ్బాబ్బా, రచ్చ రంబోలాగా ఉందాడా. ఏందో అయిందిరా ఎడరే, ఏదైనా కొండ చర్యలు ఇరిగిపోయినాయా ఏందో కంప తీస్తే. ఇంకా 67 కిలోమీటర్లు ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందిడా. అయ్యయ్యో, మరి దారుణంగా ఉందరాడా. ఇక్కడ పడిపోయింది పాపం, క్లియర్ చేస్తా అన్నారు వీళ్ళు. కొండ చర్యలు ఇరిగి దుమ్ముక్కం పడిపోయినాయి ఇక్కడ. అందుకని దానికి క్లియరింగ్ అయితే చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ విధంగా అయితే ఉంది. రే దీని అంకమ్మ. ఓయ్ అటు సైడ్ ఇవి ఇటు సైడ్ ఇవి చాలా దూరం ఆగిపోయింది ట్రాఫిక్. ఈ పైన కొండ మీద అక్కడ తెల్లంగా ఉంది కదా, అక్కడక్కడ అది మంచులాగా కనిపిస్తుంది, కానీ మంచు కాదు. అదేంటంటే మనకి యాపిల్ ఫార్మ్స్. అవన్నీ యాపిల్ ఫార్మ్స్కి షేడింగ్కి పైన ఒక వల లాంటిది వేస్తారు పైన. ఇది ఒక పని పెట్టింది. ఇప్పుడు మనము లెఫ్ట్ తీసుకొని ఇట్లా పోవాలంట పైకి. ఈ రోడ్డు ఎందుకు చూసేదానికి తేడాగా ఉంది. రోడ్డు ఉంటే చాలు, ఎట్టున్నా పర్లేదు. తర్వాత వాళ్ళే ఉందరా, ఇక్కడ మాత్రం రోడ్డు చల్లంగా ఉంది వాతావరణం. హై హార్సీ, వైట్ హార్స్, పదవసా తెల్లటి గుర్రం, ఎంత బాగా ఉందో. అక్కడ చూడండి అసలు ఏముందో, పీక్కొని తింటా ఉంది గడ్డినది. ఏందిరా ఇక్కడ ఎంత బాగా ఉంది. ఓయ్ తట్టు నోట్లోకి వచ్చి పడింది. ఇదేంది, నెత్తి మీద పడుతుంది. మళ్ళీ ఉందరా ఈ రోడ్డు మాత్రం. గూగుల్ తల్లి షార్ట్ కట్ చూపించింది, కానీ మంచి రోడ్లో అయితే పట్టుకొచ్చింది. కంటి చూపు చాలు నయ్యా చిన్నరాయుడు, కష్టమంతా తీరేనయ్యా చిన్నరాయుడు. ఏమైనా ఉంది ఇది. ఓయ్ ఉమ్మా, ఎంత బాగా ఉందో ఇక్కడ ఈ చెట్ల మధ్యలో వస్తూ ఉంటే. కొంచెం సేపు ఫోటో సెషన్ అయితే నిర్వహించడం ఇక్కడ. కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం. చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. गूगल मैप्स ऐसा दिखा। ये मैप गलती उस रोड पे जाओ। अच्छा कच्चा सा रोड है। हाँ बढ़िया, उस पे जाओ, वो शॉर्ट है। ये भी जाता है। हाँ ये थोड़ा लॉन्ग है। अच्छा अच्छा, एक्चुअली आपको 15 किलोमीटर ज़्यादा पड़ जाएगा। हाँ ठीक है ठीक है ना, उस पे जाओ। ओके థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోయి ఆ రూట్కే పోవాలి. ఇప్పుడు ఆ రూట్ కూడా పోతుందంట, కానీ చాలా లాంగ్ అవుతుంది. అటు కాదు, నీకు షార్ట్ కట్ కావాలంటే అక్కడ ఒక రూట్ ఉంది, ఆ రూట్ కాకుండా పో అని చెప్పినారు. నార్కందా జా సక్తా ఐసా ఉప్పర్. అచ్చా, ఇక్కడి నుంచి ఇట్లా పైకి పోవాలంటారే. ఇదిగోండి, ఇందాక ఇక్కడికి వచ్చినాం, నాకు అర్థం కాక నార్కందాకి ఈ రూటు ఇట్లా ఉందని నేనైతే ఆ రూట్లో పోయినా, కానీ ఇదే షార్ట్ కట్ నార్కందాకి. కాదు, ఈ రోడ్డు బాగుందా ఎట్టుందంటే బాగుంది, బ్రహ్మాండంగా ఉందంట. ఇదే బ్రహ్మాండం వీళ్ళకి, రోడ్డు ఉండడమే బ్రహ్మాండం వీళ్ళకి.
రోడ్లో నుంచి వచ్చి ఈ రోడ్డు చూస్తా ఉంటే ఎంత బాగా ఉందో ఇది. ముందుగానే సెలబ్రిటీ సస్తా ఉంటే ఈ వాన ఒకటి, ఇది కూడా మన నెత్తి మీదే పడుతుంది. అటు పడ్డంలో ఇటు పడ్డంలో గుడుంబ శంకర్. మొత్తానికి కరెక్ట్గా 5:55కి అయితే నర్కాన్ దాకా అయితే వచ్చినాము. ఇప్పుడు పని ఏంటంటే ఏదో ఒక హోటల్లో రూము లాడ్జో తీసుకోవాలన్నమాట. మొత్తానికైతే మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇది మనకి 1000 రూపాయలు చెప్పినారు. ఇది యాక్చువల్గా డబుల్ బెడ్రూము. ఈ రూము ఓనర్ గారు ఆమె 1000 రూపాయలు చెప్పింది. చెప్పడమే నేను ఒకనే ఉండేది, నాకు ఇది డబుల్ బెడ్రూమ్ కూడా వద్దు, ఏదైనా సింగిల్ బెడ్ ఉంటే ఇవ్వండి అంటే లేదు ఉండేది ఇదే. నేనుండే 800కి అడిగిన, 800కి అస్సలు రాదనింది. కనీసం 900కైనా ఇవ్వండి అని చెప్తే 900కి కూడా రాదనింది. ఆమె మళ్ళీ ఏం చెప్పిందంటే ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, మేము లీటర్ 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటా ఉంటాము, అందుకని ఇంకా మాకు తగ్గించేదానికి కుదరదు 10 రూపాయలు అని అయితే చెప్పింది. ఇట్లా నడుచుకుంటా పోయి ఈ చుట్టుపక్కల ప్లేస్ అనేది చూసుకుని ఉంటాం. ఏం లేవు ఇక్కడ చూసుకునేదానికి. ఆడ మెయిన్ జంక్షన్ ఒకటి ఉంది, ఇక్కడ ఏదో ఒక చిన్న టెంపుల్ ఒకటి ఉంది. సో ఇదిగోండి మన బైక్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విధంగా అయితే ఉంది. హలో హాయ్. Yes. Just a minute. Yeah. It's our culture and pride culture. So what's going on there? The people are going? It was in fair and now it's closed. Like it's festival or? Festival. Festival only. Nice to smell. Welcome, sir. Thank you very much. मेला किधर है? फेस्टिवल फेस्टिवल खत्म हो गया? अभी डांस होगा उधर किधर? मंदिर के पास किधर डांस किधर है? ये मंदिर के टेंपल साथ के पास हाँ अभी डांस अभी चलेगा? अभी चलेगा जाओ आप। ठीक है. 6:45 అయితే అయింది. అయినా కూడా మనకి ఈ విధముగానైతే ఉన్నది. ఇక్కడి నుంచి వ్యూ అది కాదు, కానీ అక్కడి నుంచి ఆడ మంచు పర్వతాలు చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇది వచ్చి మనకి ఢిల్లీ నుంచి, మామూలుగా ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళే మెయిన్ రోడ్లో అయితే ఉంటుంది ఈ నర్కంద అనేది. ఏడాది ఇప్పుడు డ్యాన్స్ వేస్తారంట. ఇది మెయిన్ జంక్షను. ఇది వచ్చి మనకి అబ్బా ఆపంటారు. కరెక్ట్గా మనం 5:30కి అయితే వచ్చినాము. ఒక ఫెస్టివల్ అయితే జరిగింది, మనం వచ్చే టైంకి కరెక్ట్ క్లోజ్ అయింది. దానికి ఆ ఫెస్టివల్ ఎక్స్టెన్షన్ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాము. ఆ ఫెస్టివల్ అయితే చూడలేకపోయినాం, కానీ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చూసేదానికి ట్రై చేద్దాం. Can I hold it?
థ్యాంక్ యూ. సో ఇది వీళ్ళ సింబల్ అనమాట. దీన్ని పట్టుకొని వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. ప్రత్యేక్. సో यस व्हाट इज दिस? ये संस्कृति शास्त्र का हुआ है ये, हाँ मतलब हमारे तीर्थमान चलते हैं, हाँ उस चीज़ का प्रतीक है. अच्छा. दादा कहाँ से आप? मैं आंध्र प्रदेश से. థ్యాంక్ యూ. సో అదనమాట ఇంక ఈరోజు వీడియో. రేపు మనము స్పితి వ్యాలీకి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఇంకా ఇంత లైటింగ్ ఉంది కదా. ప్రజెంట్ టైం ఎంత అయింది అనుకున్నారు? 7:38. ఆల్మోస్ట్ 8 కావస్తూ ఉంది. 8 అయినా కూడా మనకి ఇంత వెలుతురు అయితే ఉంది. నాకేం అర్థం కావట్లేదు ఇంత వెలుతురు ఎందుకు ఉంది. 8 కావస్తున్నా. మనకి ఇక్కడ పెద్ద ఆయన మంట వేసినట్టు ఆయన తెలిమంట. ठंड हो गया. बहुत ठंड है. कहाँ से आए थे? मैं आंध्र प्रदेश. हाँ गर्मी होगी बहुत. हाँ उधर गर्मी है, इधर बहुत ठंडा है. ठंडा है. हाँ गाँव से का चूल ले लो. कैमरा की रिकॉर्डिंग होता है. वो फिल्म फिल्म तो नहीं है, वो डिजिटल है. इससे क्या होगा चार? वो यूट्यूब मालूम, हाँ यूट्यूब में डालेगा. उम्र कितने? मेरे सर 60 हो गया. 60. हाँ अरे यार. जिम्मेदारियाँ होती है. माता जी है, माता जी. बुजुर्ग, हाँ भाई हैंडीकैप्ड है. अच्छा. हाँ क्या कर सकते हैं? हाँ अगर काम नहीं करेंगे तो कैसे होगा? हाँ. वो बच्चे बच्चे नहीं है सर. हाँ. शादी नहीं हुआ हमारा. नहीं है. सिर्फ वो है, माता जी है साथ, हाँ भाई है. अच्छा शादी नहीं आपके? अच्छा. हाँ मोटरसाइकिल में आया. मोटरसाइकिल में. मोटरसाइकिल अभी ऊपर जाएंगे. कहाँ जा? अभी स्पीति? हाँ स्पीति जाना. अच्छा. स्पीति कल सुबह में. अब वो रास्ता अच्छा है ना. हाँ रास्ता तो अच्छा है. अभी तो बारिश नहीं, जब बारिश होती है ना फिर होता है जरा. अब तो ठीक है ना. अभी जो हाँ अभी तो ठीक है. आ रहे लोग जा रहे हैं, ऊपर ही जा रहे हैं सब. जो भी ठहरे सब स्पीति वाले तो है ही यहाँ. इधर ठहरे वाले पूरा స్పీతి करके जाएगा. మొత్తానికి అయితే ఇక్కడ కూర్చొని సరి చేసుకుంటా ఉన్నాం. ఎంత బాగుందో సరి చేసుకుంటా ఉంటే ఇక్కడ. ये पूरा सेटअप 54 कॉम्बो पैक है. चलो दे दो. 54 और क्या लाइव चल रही है? ब्लॉग चल रहा क्या चल रहा लॉग. लाइव. हाँ लाइव नहीं लॉग. कितना उसमें क्या क्या आता है? 45 में 54 में 3 बैटरी आएगा और एक सेल्फी स्टिक आएगा. यूट्यूब पे डालते यूट्यूब पे क्या नाम है? सुधीर दी एक्सप्लोरर. आंध्र प्रदेश. बाइक से आए हो? Yes.